ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ యానిమల్స్లో అనిపించేది మేటింగ్ అండి. నాకు మొన్న నేను బయాలజిస్ట్ గురించి మాట్లాడుతుంటే తను విన్నది ఏంటంటే 2 టైగర్స్ ఇంకొక పిల్లని ప్రొడ్యూస్ చేయాలి అంటే అవి డైరెక్ట్ వెళ్ళిపోవంట. ఇప్పుడు వాటిని 2 కేజెస్లో పెట్టి ఫస్ట్ అది సైన్ ఇస్తుందంట ఫీమేల్ టైగర్. ఆ సైన్ ఇచ్చిన తర్వాత అప్పుడే మేల్ టైగర్ వెళ్ళి రీప్రొడ్యూస్ ఏదైతే ప్రొసీజర్ ఉంటో అది ఫాలో అవుతారు. ఇది నాకు క్లోజ్ టు ఫీమేల్స్ లాగానే అంటే హ్యూమన్స్లో లాగే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఒక అమ్మాయి దగ్గరకు అప్రోచ్ అవుతే వాళ్ళు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఆ తర్వాత ఫిజికల్లీ కనెక్ట్ అవుతాం. ఇదే ప్యాటర్న్ నేను యానిమల్ వేరే డిఫరెంట్ ఫిషెస్లో కూడా చూసిన. అంటే సీ బెడ్లో ఏదో డిజైన్ చేస్తుంది ఒక మేల్ ఫిష్, అది ఫీమేల్ ఫిష్ చూసి ఇంప్రెస్ అయ్యి వెళ్తుంది. యానిమల్స్లో ఈ లవ్ ఏంటి, యాక్సెప్టెన్స్ ఏంటి, జస్ట్ రీప్రొడ్యూస్ చేయడమే కదా వాటి పని, స్పీసీస్ని కంటిన్యూ చేయడమే. లవ్ ఎక్కడి నుంచి వచ్చింది, యాక్సెప్టెన్స్ ఏంటి, ఇన్ని ఉంటాయి. లవ్ అనేకిన నేచర్ అనేది డిసైడ్ చేస్తుంది. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రెగ్నెంట్ ఇట్ హ్యాస్ అ థ్రెట్ ఆఫ్ బీయింగ్ కిల్డ్. ఇప్పుడు డియర్ ఉంటే ఇఫ్ ఇట్ ఈస్ ప్రెగ్నెంట్ ఇట్ ఈస్ ఈజీ టు హంట్. సో అది ఆలోచన చేస్తుంది. ఎనీ యానిమల్ టు బికమ్ ప్రెగ్నెంట్ చాలా ఆలోచన చేస్తుంది నేచర్లో. అండ్ ఫ్యూచర్ వే ఈజ్ ఇట్ అ రైట్ ఫిట్ మేల్, బికాస్ ఫిటెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఓకే, సో దాని కొరకు రైట్ మేల్ ఉందా అనేది టెస్ట్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ వీవర్ బర్డ్ అంటే మీరు వినున్నారు, అది కుట్టేస్తుంది కదా మనకి, గూడ్లు కుట్టేసి ఇట్లా గిజిగాడు. ఆ బర్డు ఎట్లా అంటే మేల్ బర్డ్ అనేది ఫస్ట్ కుట్టుతుంది, అది ఇల్లు కట్టుతుంది, ఫీమేల్ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తుంది. ఆ ఇల్లు మంచిగా ఉంటేనే దాంతో మీటింగ్ ఉంటుంది. సో దిస్ ఇస్ నేచర్. అదే సో ఇఫ్ ఇట్ ఈస్ ఎట్లా కుట్టుతుంది అనేది దాని ఎక్స్పర్టైజే కదా. అది ఫిట్ మేల్ ఉంటేనే చేయగలుగుతుందా? సో అప్పుడు రిప్రొడక్షన్ అవుతుంది. సో ఇక్కడను అదే ఈ అనిమల్ బిహేవియర్. ఇంకొకటి ఏమంటే సాలిటరీ ఉంటాయి, సోషల్ అనిమల్స్ ఉంటాయి. ఇది ఎందుకు దూరం పెడతామంటే టైగర్ది సాలిటరీ, ఇది సింగిల్గానే ఉంటాయి. బికాస్ సి నేచర్ ఎందుకంటే ఇట్ హ్యాస్ టు హంట్ అండ్ ఈట్. లయన్స్లో ఏమంటే గ్రూప్గా హంట్ చేస్తే గ్రూప్గా తినేస్తాయి. బికాస్ దే ఆర్ ఇన్ సవానాస్లో అంటే మీకు చాలా అనిమల్స్ ఉంటాయి, ఈజీగా దొరికిపోతాయి. అన్ని చోట్ల నుంచి గ్రూప్గానే హంట్ చేస్తేనే దొరుకుతుంది, దాచుకొని ఇది చేయడానికి లేదు. టైగర్స్ ఎలా అంటే దాచుకొని సడన్గా పౌన్స్ చేసి అటాక్ చేస్తాయి ఫ్రాక్షన్లో. సో ఇది ఎక్కువ పొదలు ఉన్నది, ఫారెస్ట్ ఉన్న చోట టైగర్ ఉంటుంది. 2 ఉంటే అంత ప్రేబేస్ లేదు, కొట్లాడుకోవాలి. సో అందుకే బీట్ ఫీమేల్ ఆర్ మేల్ టెరిటరీ అనేది ఉంటుంది ఈచ్ అనిమల్కి. సో టెరిటరీ నేచర్లో నా ఈ బౌండరీ అంటే మార్క్ చేస్తూ వెళ్తుంది త్రూ యూరిన్ సెంట్తో ఉంటుంది. సో దాంతో మార్క్ చేస్తూ వెళ్తుంది. సో ఇది నా బౌండరీ, దీన్ని దాటి రాకు, లేదంటే మీతో గొడవలు ఉంటాయి అన్నది. అంటే నా రాజ్యం దాటి వస్తే నా బౌండరీ ఇది, నా టెరిటరీ, నా రాష్ట్రం ఇది, నా దేశం ఇది, నువ్వు అటు దాటి వస్తే మీ పైన యుద్ధం చేస్తా నేను, అంతే. సో అలా మార్కింగ్ అది. సో అది ఎప్పుడు మార్క్ చేస్తూ వెళ్ళాలి, ఎందుకంటే వర్షాలు పడతాయి, ఎక్కువ రోజు ఉండదు కదా అది. సో దాని టెరిటరీ అది మార్క్ చేస్తూనే ఉండాలి. సో అది చేసినాక ఈవెన్ ఇక్కడ ఫిమేల్ రిప్రొడక్టివ్లీ యాక్టివ్ ఉన్నప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ ఎ డిఫరెంట్ సెంట్. అది పసిగడుతుంది. అప్పుడు ఆ దూరం నుంచి ఆ మేల్ సెంట్ వాసన వచ్చినాక ఇట్ విల్ ట్రై టు ఫాలో దాట్ వైల్డ్లో. సో అప్పుడు వెళ్ళి మేటింగ్ అవుతుంది. అండ్ ఇన్ సాలిటరీ అనిమల్స్ దట్ మేటింగ్ పీరియడ్ ఇస్ వెరీ లెస్, 15 seconds, 30 seconds, not beyond that. And again ఒక 2-3 cycles అయినాక మళ్ళీ దే సపరేట్ అండ్ దే గో అవే టైగర్స్లో. సో ఇట్లానే మనం జూలో ఆ బిహేవియర్తోనే, బికాజ్ ఇట్ ఈస్ సాలిటరీ, వీ కెనాట్ ఇమీడియట్లీ కంబైన్ దమ్. ఫైట్ ఆడతాయి, ఇంజూర్ చేసుకుంటాయి ఒకటి. సో సైడ్లో అలవాటు పడాలి అనిమల్స్. దెన్ మీరు చెప్పినట్టు ఫిమేల్ విల్ గివ్ అ సిగ్నల్, రోలింగ్ అంటాం. ఫిమేల్ విల్ రోల్ అండ్ ఇండికేట్ దట్ ఓకే ఐ లైక్ యూ, యూ కెన్ జస్ట్ అప్రోచ్ మీ. సో అప్పుడు గేట్ ఓపెన్ చేస్తాడు కీపరు. దెన్ దే మీట్ ఫర్ అ షార్ట్ వైల్, దెన్ అగైన్ బ్యాక్ టు దేర్ ఓన్ కేజెస్. దే ఆర్ నాట్ దేర్ ఫర్ లాంగ్ టైమ్.
మళ్ళీ Not ఆ beyond పిల్లల్ని కేర్ తీసుకునేది ఫీమేలే. ఫీమేల్ మళ్ళీ టోటల్. మనమేమో సొసైటీలో పేట్రియార్కీ అని చెప్పి మగవాళ్ళు అంటే గొప్పవాళ్ళు అది ఇది అని చూస్తాం, కానీ నేచర్లో మదర్ ఇస్ ప్రైమరీ. ప్రైమరీ. ఈవెన్ మీరు మేల్ అందంగా ఉంటుంది కానీ ఫీమేల్ అందంగా ఉండదు. చాలా సరే నేచర్ మీరు చూడండి, నెమలినే చూడండి లేదా మెనీ బర్డ్స్లో మీరు చూడండి, మేల్ విల్ బి వెరీ కలర్ఫుల్ మెయిన్లీ టు అట్రాక్ట్ ఫీమేల్. But female will not be so, I mean, female will be so camouflaged with the nature, mainly to protect its eggs, progeny. హైడ్ చేసుకోవాలి కదా. బ్రైట్గా ఉండి కలర్ఫుల్గా ఉంటే ప్రే విల్ ఈజీలీ డిటెక్ట్ ఇట్. ఈవెన్ మీరు డియర్స్లోనూ యాంట్లర్స్ కానీ ఇది మేల్కి ఎక్కువ ఉంటుంది, అది బరువు, అది పెట్టుకొని పిల్లల్ని కాపాడుకోవడము అది పరిగెత్తడం ఎట్లా అవుతుంది, కొంచెం కష్టమే. బట్ బిగ్గర్ ద యాంట్లర్ అది ఉంటే చూపించడానికి, అది సో మనము ఐఎమ్ పవర్ఫుల్ అనేది చూపించడానికి అది. సో దాన్ని బట్టి ఫీమేల్స్ అట్రాక్ట్ అవుతాయి, దెన్ దే మేట్ అట్లా. ఇంకొకటి ఈ బర్డ్స్లో కూడా నేను చూసింది ఏంటంటే ఒక స్పెసిఫిక్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్, నాకు తెలియదు ఆ నేమ్, వాటి పార్ట్నర్ చనిపోతే అవి మళ్ళీ ఇంకొక పార్ట్నర్తో ఉండవంట. అవును, అది మోనోగ్యామీ అంటాం. ఇది మనము యూజువలీ మనుషులు అనుకుంటాం కానీ ఆఫ్ లేట్ అది ఈ జనరేషన్తో ఇంకా మారిపోతుంది. ఇక్కడ ప్యూర్ మోనోగ్యామీ పేరింగ్ అనేది, ఎస్పెషలీ మీరు నా దగ్గర ఉన్న సారస్ క్రేన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. లైఫ్ టైంలో ఒక్కసారినే పేర్ అవుతాయి. పేర్ అవ్వడమా పార్ట్నర్తో? పార్ట్నరు అదే. ఓకే, అంటే రిప్రొడక్షన్ కిట్ కెన్ హ్యాపెన్ మల్టిపుల్ టైమ్స్. నో అంటే అదే పార్ట్నర్తోనే అవుతుంది. దే కెన్ రిప్రొడ్యూస్ మల్టిపుల్ ఆఫ్ టైమ్స్, బట్ పేరింగ్ విల్ బి అట్ ఒక్కసారి. సో ఆ కంపాటబుల్ లాయల్టీ కోసమా లేకపోతే అది నేచర్ హ్యాస్ బిల్ట్ ఇట్ లైక్ దట్. సో దట్స్ అ స్పెషాలిటీ ఆఫ్ దట్ బర్డ్. అది మళ్ళీ అదే ఈవెన్ స్టోరీస్ ఆర్ లైక్ మేల్ చచ్చిపోతే ఇదువే ఏం తినకుండా చచ్చిపోతుంది. ఇట్ ఈస్ పాతకాలం మూవీస్లో చూసినట్టు.